ఎట్లా ఉంది సినిమా? బాగుందన్న సినిమా బాగుంది. కాన్సెప్ట్ ఏంటి? అదే హనుమాన్ పవర్స్ ఒక వ్యక్తికి వస్తే అట్లా చేస్తారు. సంక్రాంతి పట్టుబడి రిలీజ్ చేసిన కంటెంట్ ఉందంటారా? ఉందన్న కంటెంట్ ఉంది. గ్రాఫిక్స్ ఎలా ఉంది? సూపర్ ఉంది, హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వస్తే మంచి సినిమా చూసిన ఫీల్ వస్తుంది. సంక్రాంతి విన్నర్ ఎవరవుతారంటారు? అవన్నీ మనకి ఎందుకన్నా, మనం సినిమా చూసినాం నచ్చింది అదే చెప్తాం అంతే, మనకు అదంతా అవసరం లేదు. చిరంజీవి గారు హనుమాన్ మూవీ చాలా బాగా అనిపించింది. ఇంత బోరింగ్ కూడా ఏం రాలేదు. చాలా లోపల మొత్తం గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. ఏం హైలైట్స్ అండి సినిమాలో? గూస్ బంప్ సీన్స్ చాలా ఉన్నాయి. ప్లస్ బీజిఎం హైలైట్ అంటే చాలా బాగుంది బీజిఎం. సజ్జకి పవర్స్ వస్తున్నప్పుడు ఎలా అనిపించింది? హీరోకి పవర్స్ వస్తాయి కదా, ఎలా అనిపించింది? ఆ సీన్ కూడా బాగుంది, హై వచ్చింది బాగా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? అది బ్యాక్గ్రౌండ్స్లోనే మూవీకి హైలైట్ చాలా బాగుంది. కొత్తగా ఏమైనా అనిపించిందా మీకు? శ్రీ ఆంజనేయ సినిమాలో అనిపించిందా? అలా ఏం లేదు, కొత్తగా ఉంది మూవీ అంతా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కొత్తగా ఉంది. ప్లస్ కెమెరా అంతా డిఫరెంట్ ఉంది. అయితే చాలా బాగుందండి. ప్రతి షాట్ మంచిగా ఉన్నాయి. అంటే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టు ద పాయింట్ వచ్చింది. అండ్ ఇన్ కంపారిజన్ టు ఆదిపురుష్ అయితే చాలా బాగా తీశారండి. ప్రతి ఒక్క షాట్ బాగుంది. ఆ విలేజ్ సెట్టింగ్ అంతా బాగుంది, అన్నీ బాగుందండి. నో నెగటివిటీ. ఇంకా ఈ అయోధ్య ఈ ఓపెనింగ్ అది ఉంది కాబట్టి ఇంకా చాలా ఎక్కడికో వెళ్ళిపోతుంది మూవీ. అంటే కార్తికేయ పాన్ ఇండియా లెవెల్ అయిపోయింది కదా? పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డే. ఇంకా వేరే ఇంకేం లేదు, ఆప్షన్ లేదు, సవాల్ లేదు. అంటే మాత్రం వేరే లెవెల్ ఉంటుండే. ఐడియాస్ మాత్రం, థాట్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఒక్కొక్కటి. ప్రశాంత్ వర్మ అదేదైతే 12 ఫిలిమ్స్ 12 సూపర్ హీరోస్ రాసుకున్నా అన్నాడు, ప్రతి ఒక్కదానికి బేస్ ఇది. చాలా మంచిగా చేసిండు. తర్వాత టీజర్ కి ట్రైలర్ కి హైప్ వచ్చినాక బడ్జెట్ లో అవన్నీ పెంచడం జరిగింది. ముందు నుంచే బడ్జెట్ ఉంటే మాత్రం వేరే లెవెల్. ఆ థాట్స్ కి విఎఫ్ఎక్స్ ఉండుంటే, ఇంకొంచెం బడ్జెట్ ఉంటుంటే సెకండ్ హాఫ్ చాలా మంచిగా ఉంటుండే. ఇప్పుడు సెకండ్ పార్టీకి బడ్జెట్ ఇస్తారు. సెకండ్ పార్టీకి బడ్జెట్ ఇస్తారు. నార్త్ లో అయితే వేరే లెవెల్ బ్లాస్ట్ అయిపోతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. నేను చెప్తున్నా 38 crores బడ్జెట్, దానికి మించి అవుట్పుట్ ఇచ్చిండు అన్న. బీజం మాత్రం వేరే లెవెల్, నార్త్ రీచ్ వేరే లెవెల్ ఉంటది. గట్టి కొట్టిండు. సంక్రాంతి క్లియర్ విన్నర్ ఇది చెప్తున్నా. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ ఇది. మనం మార్వెల్ ఇది కొడుతున్నాం మనం. అవునా? వద్దు సార్, దాని గురించి మాట్లాడదు. మీరు కాంట్రవర్సీ వద్దు. ప్రశాంత్ నీళ్ళు ఎందుకు లేడని అనుకున్నా, కానీ ఈరోజు ప్రశాంత్ వర్మతో అర్థమైపోయింది. క్లైమాక్స్ అయితే సూపర్ భయ్య, అసలు ఎక్స్ట్రాడినరీ. అలా సీట్లో మీరు కూర్చొని అంతే ఉంటారు. సూపర్ భయ్య, ఎక్స్ట్రాడినరీ మూవీ. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడండి. జై హనుమాన్. బ్లాక్ బస్టర్ హనుమాన్. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. జై శ్రీరామ్, జై హనుమాన్. సోలాపూర్ మహారాష్ట్ర నుంచి వచ్చి చూస్తున్నాం ఫ్యామిలీ అందరం. చాలా బాగుంది. పిల్లలకు కూడా నచ్చింది. బ్లాక్ బస్టర్. హైలైట్స్ అండి సార్ సినిమాలో? హైలైట్స్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అండ్ తేజ సజ్జా పర్ఫార్మెన్స్, వరలక్ష్మి పర్ఫార్మెన్స్, డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. 2025లో మనకి ఇంకొక పండగ అంటే ఫ్యామిలీతో చూడొచ్చు. కంపల్సరీ ఫ్యామిలీతోనే చూడాలి. పిల్లలు తీసుకుని వెళ్ళండి, పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కాంబినేషన్ ఎలా ఉంది? చాలా సూపర్ ఉంది. అండ్ కామెడీ అయితే హైలైట్ ఉంది. జబర్దస్త్ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు, యూట్యూబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. క్లైమాక్స్ సీన్ ఎలా కనిపించింది? సూపర్